అధ్యక్ష అయితే ప్రధానంగా రెండు మాటలు అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మళ్ళీ చెప్పదలుచుకున్నది ఏంటంటే అధ్యక్ష, లెగసీగా వచ్చినటువంటి 9,74,556 కోట్ల రూపాయల లయబిలిటీస్ నుంచి ప్రభుత్వాన్ని గాడిన పెడుతూ వస్తున్నాం. అప్పులని సరిదిద్దుకుంటూ 12.5% వడ్డీ దగ్గర నుంచి 9.1% దించాం. ఇంకా 9 కన్నా కిందకు దించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. మరి అందులో భాగంగా ఇప్పటికి 24,811 కోట్ల లయబిలిటీస్ ని తీర్చాం. మరో 37,000 కోట్లకు సంబంధించినటువంటి వర్క్స్ బిల్స్ ని చెల్లించి పనులని వేగవంతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గ్రామ లేకపోతే మున్సిపాలిటీలకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం ఏదైతే వస్తా ఉందో 15th ఫైనాన్స్ కమిషన్ ఆపేస్తే అవన్నింటినీ కూడా వాళ్ళ టైంలో జరిగినటువంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాటిని నిలిపేస్తే ఈరోజు గ్రామాల్ని పట్టణాలని మనం సపోర్ట్ చేయడానికి మేము రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే కేంద్రానికి సంబంధించి సిఎస్ఎస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 85 స్కీమ్స్ ని దాదాపు 18,700 కోట్ల రూపాయలని మనం చెల్లించి ఇవాళ మొత్తం అన్నింటినీ కూడా రన్నింగ్ లెక్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మరి అట్లనే శాస్కి కింద గతం కన్నా కూడా మించి స్పెండ్ చేసేకి ఇంకొక 1 మంత్ ఉంది అధ్యక్ష. ఈ నెలలో కూడా ఇంకా అదనంగా కేంద్రం నుంచి సహాయం పొందేందుకు ట్రై చేస్తా ఉన్నామనేటువంటి తెలియజేసుకుంటూ, మరి అట్లనే ఉద్యోగస్తులకు ఉన్నటువంటి అనేక బకాయిల్ని డిఏడిఆర్ బకాయిల్ని వీటన్నింటినీ కూడా చెల్లించడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇవాళ ప్రధానంగా ఆర్థిక శాఖ తరఫున చేపడుతున్నటువంటి ఎక్స్పెండిచర్కి ఏదైతే ఉందో అధ్యక్ష, ప్రధానంగా ఇందులో ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉన్నాయి అధ్యక్ష, పెన్షన్ పేమెంట్స్, అదర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎక్కువ ఈ సొమ్ము వెచ్చించబడుతుంది అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. అట్లనే క్యాపిటల్ సైడ్ వచ్చేటప్పటికి రీపేమెంట్ ఆఫ్ డెట్ కోసమే అధ్యక్ష ప్రధానంగా ఆర్థిక శాఖ కోరుతున్నటువంటి ఈ పద్దు ఏదైతే ఉందో ప్రధానంగా వీటి వినియోగం కోసమైనటువంటి తెలియజేసుకుంటూ